వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జాతీయ మిర్చి బోర్డు టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ గా నియమితులైనటువంటి సాంబశివారెడ్డి గారు. నమస్తే సాంబశివారెడ్డి గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థాంక్యూ అండి. జాతీయ మిర్చి బోర్డుకి మీరు డైరెక్టర్ గా నియమితులయ్యారు. కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా. రైట్. ఇంకా ఈ సందర్భంగా ఒక డైరెక్టర్ గా అసలు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి? ప్రధానంగా భారతదేశంలో మొత్తం 19 రాష్ట్రాలు మిర్చి పండించే రాష్ట్రాలు ఉంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రాలు ఒక 6 మాత్రమే ఉన్నాయి. ఆ 6లో నెంబర్ 1లో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది. నెంబర్ 2లో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర. నెంబర్ 2 కనీస మౌలిక మార్కెట్ సదుపాయాలు. ఇవి తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినటువంటి పథకాలు, మెలకువలు, పద్ధతులు వీటికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ప్రకటన చేసిన తర్వాత నేను మహబూబాబాదు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ 5 జిల్లాలో కూడా పర్యటించడం జరిగింది. మిర్చి రైతులు వాళ్ళని కలిసినప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళకున్న సమస్యలు ఏంటిది, మనం టాస్క్ ఫోర్స్ కమిటీ నుంచి ఏ రకంగా వాళ్ళకు న్యాయం చేయగలం, ఇవి ఆలోచించినప్పుడు ఎక్కువగా నాణ్యమైన విత్తనం, మిర్చి విత్తనం అందుబాటులో ఉండలేదు. నకిలీ విత్తనం సాగు చేసి రైతులు నష్టపోతున్నారు ఒకటి. రెండోది నాణ్యమైన నర్సరీ ప్లాంట్స్, నర్సరీ నుంచి మిర్చి మొక్కలు తెచ్చుకుంటే కూడా నాణ్యమైనటువంటివి మొక్కలు దొరకటం లేదు. ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఒక సవాల్, సమస్య కంటే కూడా ఒక సవాల్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఎక్కువగా IPM కిట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా రైతులు అడుగుతున్నారు. వాస్తవానికి మిర్చిని వినియోగించే వినియోగదారులు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నప్పుడు మన రైతులు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపితే చాలా సంతోషించదగ్గ విషయం. కానీ అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే జనరల్ గా రైతన్నలో ఉన్న ఆలోచన ఏంటంటే దిగుబడి తగ్గిపోతుందని ఒక ఆలోచనలో ఉంటారు. సో ఆ దిగుబడిని మనం పెంచే ప్రయత్నంగా, కానీ సాయిల్ ని మనం 100% కాపాడుకోగలుగుతాం ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. సో ఆ విధంగా అంటే మనకి దిగుబడి తగ్గకుండా ఉండటానికి ఏవైనా ప్రయత్నాలు, మీరు అన్నట్లు మొదటే మీరు చెప్పారు విత్తనంలో ఏమైనా మెలకువలు తీసుకుంటే కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ లో రైతన్న అనుకున్నది సాధించగలుగుతారంటారా? ఒకటమ్మా, ప్రధానమైన విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దిగుబడి తక్కువ వచ్చే మాట వాస్తవం, కాదనేది లేదు. కానీ సరైన గిట్టుబాటు ధర ఆర్గానిక్ ఫార్మింగ్ పండించిన దానికి ఇంత గిట్టుబాటు ధరని ప్రభుత్వం ఫిక్సేషన్ చేయగలిగితే ఖచ్చితంగా రైతుకు న్యాయం జరుగుతుంది. కమర్షియల్ రేటుతో మనం కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు లాస్ అవుతారు కదా. పక్క రైతు కమర్షియల్ క్రాప్ గా దీన్ని ఎక్స్పోర్ట్ 30 క్వింటాలు పండించి, ఆర్గానిక్ పద్ధతిలో చేసిన వాడు 8 క్వింటాలు 10 క్వింటాలు పండించి, అతను అదే 10,000 రూపాయలు, ఇతను మహా అయితే 2,000 12,000 రూపాయలు రైతు నష్టపోతాడు. పెట్టుబడి తగ్గుతుంది అనవచ్చు, కానీ పెట్టుబడి కంటే కూడా దిగుబడి తగ్గిపోతుంది. ప్లస్ ఈ ఫైనాన్షియల్ ఇన్కమ్, రెవెన్యూ కూడా ముఖ్యం కదా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అవసరమైనటువంటి సరే విత్తనం అనేది దీనికి దానికి అవసరమే, ప్లాంట్ దానికి దీనికి ఒకటి, అదేం పెద్ద మార్పు లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అవసరమైనటువంటి టెక్నికల్ సపోర్టింగ్ కావాలి. సైంటిస్ట్ నుంచి సజెషన్స్ ఇప్పించటము, డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సరైన సలహాలు అడ్వైజ్ చేయించడము, తర్వాత వర్మీ కంపోస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి IPM కిట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సమయానుకూలంగా, సాగుకు సమయానుకూలంగా అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయంటే మిర్చి వరికోత అయ్యేటప్పుడు విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తా ఉంటే వాడు ఏం తీసుకుంటారు చెప్పండి రైతు. అంతేగా. అట్లా కాకుండా సమయానుకూలంగా ఇస్తే ఆ రైతుకు అది ఉపయోగపడుతుంది. అట్లనే సాధారణ పద్ధతిలో మిర్చి సాగు చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు సమస్య ఏంటంటామో డ్రిప్, బిందు సేద్యం, మల్చింగ్ మనమే చెప్తున్నాం మీ ఛానల్స్ ద్వారా, ప్రజాపతి ద్వారా మేము చెప్తున్నాము, సైంటిస్ట్ చెప్తారు. రైతు అనేటువంటి ఇట్లా కాదయ్యా వ్యవసాయం చేసేది, నువ్వు న్యూ టెక్నాలజీ వాడాలా, ఆధునిక సేద్యం వైపు పోవాలంటున్నావు. ఆ ఆధునిక సేద్యం వైపు వెళ్ళాలనే ఆలోచన రైతుకు వచ్చినప్పుడు అందుకు అనుకూలమైన వసతి కల్పించే బాధ్యత కూడా మన మీద ఉంది కదా. ఖచ్చితంగా దాంట్లో మనం వెనకబడిపోతున్నాం. అంటే ఎట్లా మన ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటి, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, నేను ఒక విమర్శిస్తాను, ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉంది, ఒక
ఒక జిల్లాకి ఒక 100 యూనిట్లు ఇస్తున్నారు, ఒక 100 ఎకరాలు ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ములుగు జిల్లాను తీసుకోండి, కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల హెక్టార్లో మిర్చి సాగు అవుతుంది అక్కడ. ఆ ములుగు జిల్లా మొత్తం మీద ఒక 100 ఎకరాలు, నాట్ ఓన్లీ హెక్టార్స్, 100 ఎకరాలకు మాత్రమే మేము డ్రిప్కి సబ్సిడీ ఇస్తాం, లేకపోతే మల్చింగ్కి సబ్సిడీ ఇస్తామంటే మిగిలిన రైతాంగం ఏమైపోతుంది? ఈ ఇచ్చిన 100 కూడా ఎవరికి పోతాయండి? పలుకుబడి ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్కి, వీళ్ళకి పోతాయి. మరి అట్టడుగున ఉన్నటువంటి సన్నా చిన్నకారు రైతు, ఎనీ క్యాస్ట్, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీస్, వాళ్ళకి అది అందే అవకాశం లేదు కదా. మరి ఎట్లాంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ తప్పిదాలని ఎలా అరికట్టాలంటే? దీని మీద ఇలాంటి సమస్యలన్నిటి కూడా అధ్యయనం చేసి సీడు, నర్సరీ, ప్రొడక్షన్ అంటే రైతు ఉత్పత్తి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ప్యాకింగ్, గ్రేడింగ్, ట్రేడింగ్, ఎక్స్పోర్టింగ్, రీసెర్చ్, అంటే మిర్చి విత్తనం దగ్గర నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేంత వరకు ఒక చైన్ లింక్. ఇన్ని విభాగాలను ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఈ భారత ప్రభుత్వం కామర్స్ మినిస్ట్రీ స్పైసెస్ బోర్డు ద్వారా ఈ నేషనల్ చిల్లీ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. దీంట్లో మేజర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన హై ప్రొడక్షన్ ఉంది కాబట్టి చిల్లీకి, ఈ 6 రాష్ట్రాల నుంచి విభిన్న రంగాల నుంచి చిల్లీకి సంబంధించి, చిల్లీ మేజర్ తర్వాత అనుబంధ రంగాలు కూడా కలుపుతూ 54 మందితోటి కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించింది. దీంట్లో రాజ్యసభ ఎంపీస్ ఉన్నారు, లోక్సభ ఎంపీలు కూడా దీంట్లో ఉన్నారు. సివిఎల్ నరసింహరావు గారి గుంటూరు, ఆయన దీనికి మాకు చైర్మన్ గా ఉండడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 7 డైరెక్టర్లు ఉంటే దీంట్లో డాట్ సెంటర్ సైంటిస్టులు ఉన్నారు, కొంతమంది హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, నేను ఎన్జిఓ ఫార్మర్ కోట నుంచి నాకు అవకాశం రావడం జరిగింది. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఒక రైతు నుంచి ఎదిగారు కాబట్టి నిజంగా రైతన్నలకి ఇప్పుడు ఇలాంటి బోర్డు బాగుంది అంటే కొన్ని రాష్ట్రాలను మాత్రమే ఎంచుకొని ఎక్కడైతే మిర్చి పంట ఎక్కువగా ఉందో ఆ రాష్ట్రాలను ఎంచుకొని ఒక బోర్డుని నియమించడం జరిగింది. కానీ రైతుల వరకు ఎంతవరకు వెళ్తోంది అంటే వాళ్ళ సమస్యలని ఎంతవరకు మనము పరిష్కారం దిశగా తీసుకెళ్లగలుగుతున్నారు? ఇప్పుడు అదే సమస్య ఏంటంటే ఈ ఏదైతే గ్యాప్ ఉందో ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ఉన్న గ్యాప్, ఈ లోపాలు మొత్తం గుర్తించి టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అక్కడ నుంచి బడ్జెట్ తీసుకొచ్చి ఈ లోపాలు మొత్తం సవరించి బ్యాలెన్స్ చేసినప్పుడు అప్పుడు నాణ్యతా ప్రమాణాలతో ఏదైతే ఇతర దేశాలు ఇప్పుడు 150 దేశాలకు 180 రూపాయల్లో మిర్చి మనం ఎగుమతి చేస్తున్నాం. లైక్ ఎట్లా మిర్చి ఎండుమిర్చి రూపంలో ఎగుమతి చేస్తున్నాము, కారం పౌడర్ రూపంలో ఎగుమతి చేస్తున్నాము, మనము కలర్ డై రూపంలో ఎగుమతి చేస్తున్నాము, స్ప్రే రూపంలో ఎగుమతి చేస్తున్నాము, ఆయిల్ రూపంలో ఎగుమతి చేస్తున్నాము, మిర్చి స్వీట్ కూడా చేస్తున్నాము, మిర్చి బీర్ కూడా తయారు చేస్తున్నాము. ఈ పద్ధతిలో 180 ఐటమ్స్ మనం ఈ మిర్చి నుంచి యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇన్ని పద్ధతులలో వాళ్ళకి అవసరమైనప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉండొచ్చు. అన్ని కంట్రీస్ టేస్ట్ తగ్గట్టు పండించే టెక్నాలజీ మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ ఎక్స్పోర్టేషన్ మన రాష్ట్రాల నుంచి మన ఇండియా నుంచి ఎక్కడ ఏ కంట్రీస్కి అవుతున్నది ఒక ఆలోచన చేసి దానికి అనుగుణంగా మన రైతుకి అక్కడ వినియోగదారుల అవసరాలు, అభిరుచులు తగ్గట్టుగా మనం ప్రొడక్షన్ చేసే విధంగా ఇక్కడ రైతుని తయారు చేయాలి. ఓకే, రైతన్న అసలు ఏ అంశాలని అంటే మీరు ఒక ఫార్మర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఏ అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి మిర్చి పంటను సాగు చేసేటప్పుడు? మిర్చి పంటలు అంటామా రైతాంగం సాధ్యమైనంత వరకు కూడా ఇప్పుడు జరుగుతుంది ఏంటి, దశాబ్దాలు కాదు తాతలు తండ్రులు మన తరం వచ్చేప్పుడు జరిగింది ఏంటంటే హై వీల్డింగ్ ఒకటే ఫోకస్ చేస్తున్నాం మనం. ఎంతసేపు పక్కన జయ మేడం 25 క్వింటాలు పండించాలంటే సామశెట్టి అనేవాడు ఇంకొక 5 క్వింటాలు ఎక్స్ట్రా పండించాలి అనేది గోల్. అదే ఫోకస్ లో పోతుంది. కరెక్టే. అంటే జయ గారు 30 బస్తాలు ఫెర్టిలైజర్ యూజ్ చేస్తే నేను ఇంకొక 5 బస్తాలు ఎక్కువ యూజ్ చేయాలి. కానీ పెస్టిసైడ్స్ కూడా అంతే మొదలు యూజ్ చేయాలి కదా. అంతిమంగా నష్టం జరుగుతుంది వినియోగదారుడు ఎవరు? మనమే కదా. అంతేకండి. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకొకటి భూసారం కూడా తగ్గిపోతా ఉంది కదా, మనం ఎంత మందులు వాడుతుంటే పూర్తిగా నష్టం జరుగుతా ఉంది. దీనికి కారణం రైతు అంటే కూడా మనం రైతు మీద నిందించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వేదికల మీద శిక్షణ కార్యక్రమాల మీద రైతుల్ని ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే మనమే
మనం అంటే ప్రభుత్వాలు, ఆ, పాలక వర్గాలు. ఆ. ఆ సమయంలో దానికి అవసరమైన వస్తువులు కల్పించే బాధ్యత కూడా మన మీదనే ఉంది కదా. ఖచ్చితంగా. అది చేయలేకపోబట్టి రైతు వేరే ప్రత్యామ్నాయం లేకుండా అయిపోయింది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆ, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైతుకి సరైన గిట్టుబాటు రానప్పుడు ఆ, ఏం పక్క వాళ్ళు ఏం చేస్తారు? చేస్తారు? అంతే కదండి. ఇతను చాలా కేర్ తీసుకొని చేస్తున్నాడు ఆర్గానిక్ పద్ధతుల్లో, గిట్టుబాటు ధర లేదు. ఇతను ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇయర్ మళ్ళా రొటేటెడ్ క్రాప్ లో మళ్ళీ కమర్షియల్ వైపు మొగ్గు చూపుతారు, అవును, అవును, పెస్టిసైడ్ వైపు వెళ్తారు. అవును. అయితే ఎంతో మంది రైతన్నలతో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయండి. మీరు అన్నట్లుగా మొదటే అన్నట్లుగా సీడ్ ఒకటి, తర్వాత గిట్టుబాటు ధర అనేది లేకపోవడం. మనకి మనకి రైతే ప్రధానం, రైతే వెన్నుముక, ఇలాంటి స్లోగన్స్ చాలా చెప్పుకుంటాము. ఎంత చెప్పుకున్నా కూడా వ్యవసాయ రంగం వైపు మనకు ఉన్న చరిత్రని మనం ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం. ఇది అక్షర సత్యం, మనం అందరం గుర్తించాలి. దీనికి తోడు ఇప్పుడున్న ప్రకృతి బీభత్సాలు, అతివృష్టి లేకుంటే అనావృష్టి. సరే, ప్రకృతిని మనం ఏమీ చేయలేం, ప్రకృతిని మార్పులు చేర్పులు మనం తీసుకురాలేము. కానీ దానికి అనుగుణంగా మన వ్యవసాయంలో మార్పులు కానీ, రైతుకి సరైన గిట్టుబాటు ధర కల్పించటం కానీ, సరైన విత్తన ఎంపికలో అవగాహన కల్పించటం కానీ, ఇలాంటి చర్యలు యాజ్ ఏ డైరెక్టర్ గా అంటే మీరంతా కూడా కలిసి ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఆల్రెడీ ఆ ప్రయత్నం చేయడం కోసమే కమిటీ, ఆ ప్రయత్నం ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టాము. స్థానికంగా నేను మా చైర్మన్ గారితో ఈ నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో కూడా, వెబ్ కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్, మనం ఢిల్లీలో కూర్చునే లేకపోతే గుంటూరులో కూర్చోవడం కాకుండా మన అందరం కలిసి, మీరు మా తెలంగాణ స్టేట్ కూడా రండి, మీరు ఆంధ్రప్రదేశ్ అందరం మన ఈ టీంలో 54 మందిలో డిపార్ట్మెంట్ ఎవ్రీ వింగ్కి ఒక 1 or 2% చూసినా కూడా ఒక 20 మంది అవుతాం. అన్ని రాష్ట్రాలు, మీ ఏజెంట్ ఈ 6 రాష్ట్రాల్లో తిరుగుదాం. క్షేత్ర స్థాయిలో రైతు పడుతున్న కష్టం ఏంటో గుర్తిద్దాం. దానికి అనుగుణంగా మనం ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వం ముందు పెడదాం. వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకొద్దాం. దాన్ని ఆ వచ్చే నిధులు కూడా మళ్ళీ ఎక్కడైతే మీ దగ్గర సమస్య గుర్తించినామో ఆ రూపాయి మీ జేబులోకి చేరేంత వరకు కూడా మనం ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం ముందుకు పోదామని చెప్పడం జరిగింది. ఆయన కూడా మంచిగా స్పందించారు, మంచి అనుభవం ఉంది. ఆయన కూడా రాజ్యసభలో కూడా చాలా సార్లు రైతాంగ సమస్య పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన తప్పకుండా న్యాయం జరుగుతుంది. అయితే మేజర్ గా డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, తర్వాత IPM కిట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీటితో పాటు టార్పాలిన్ సిట్, అంటే మీరు ఇందాక అడిగిన దాంట్లో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులు ఇంపార్టెంట్. అవునండి. పంట పండించడం ఒక ఎత్తు, పండిన పంట మార్కెట్ తీసుకుపోయేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవటం పెద్ద సమస్య. దీంట్లో ఏమవుతుందంటమ్మా, మనం సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఇసుక పోసిన నేల మీద ఇసుక మీద మిర్చి మీద ఆరబోస్తాం, నాణ్యత దెబ్బతింటుంది. ఎందుకు మిర్చి మీద ఆరబోస్తాం? రైతు అతనికి వసతి లేక, ఆ వసతిని మనం ఏం కల్పించాలి? టార్పాలిన్ సీట్లు ఇవ్వాలి, శిల్పాలను సీట్లు ఇవ్వాలి. ఇస్తే అతను ఆ పరదా వేసి దాని మీద ఆరబోసుకుంటాడు. రైతు గ్రేడింగ్ చేస్తారు. ఆ గ్రేడింగ్ చేయడానికి అవసరమైనటువంటి క్రేడ్స్ మనం ఇవ్వచ్చు సబ్సిడీ మీద. తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ రైతు దగ్గర ఆల్రెడీ ఉంది. ఇవాళ మీరు చూస్తే మన దగ్గర పడుతున్నటువంటి మిర్చిని ఆలోచన చేస్తే ఒకసారి, ఇవాళ భారతదేశం నుంచి 150 దేశాలకు ఎగుమవుతున్నటువంటి ఈ మిర్చి సుగంధ పంటలు దాదాపుగా 150కి పైగా సుగంధ పంటలు ఉన్నాయి మన భారతదేశంలో మనం పండించే రైతులు. దీంట్లో హైయెస్ట్ మిర్చి ఒక సంవత్సరానికి, ఒక ఆర్థిక సంవత్సరానికి అక్షరాల 6,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యాన్ని మన ఇండియా ఆర్జిస్తుంది. ఇవాళ ఓన్లీ ఫర్ చిల్లీ క్రాప్ 6,000 crores విదేశీ మార్గద్రవ్యం మనకు వస్తుంది ఇండియాకి. అలాంటి పెద్ద రంగానికి మనం ఎంత చేసినా తక్కువ అనేది మా భావన. ఖచ్చితంగా దీన్ని మీరు గుర్తించండి. ఎట్లా చేద్దామో, ముందుకు తీసుకుపోదామో అది కూడా మేమే చెప్తాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీతో పాటు కమిటీ పంపించండి. ఏ కమిటీ వేస్తారో మీరు పార్లమెంట్ కమిటీ పంపించినా పర్లేదు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్లో అమ్మా విజయవాడ గేట్వే హోటల్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పెడితే కూడా ఆ సమావేశం దాదాపు ఒక 20 మంది ఎంపీలలో కూడా అక్కడ కూడా మేము మా వారిని బలంగా గెలిపించాం. రైతులకు ఇది అవసరం, స్టాండింగ్ కమిటీని ప్రభుత్వం మీరు నియమించింది, మీరు మా ప్రజాప్రతినిధులు, ఇదిగోండి మా మెమోరాండం, దీన్ని మీరు చర్య తీసుకోండి అని చెప్పి దృష్టి తీసుకోవడం జరిగింది. దాని ఫలితం వాళ్ళ టాస్క్ ఫోర్స్ కమిటీ వచ్చింది. 1 by 1 వస్తుంది నమ్మకం మనకు కలిగింది. ఇప్పుడు వీళ్ళకి ఇవి మనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మీరు అందరూ ఎలాంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అంటే మిర్చి రైతుల నాణ్యత ప్రమాణాల పెంపొందింపు కార్యక్రమం. దాన్ని మేము ఆల్రెడీ బడ్జెట్ కూడా ఉంది, ఇమీడియట్గా దాన్ని తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు క్రాప్ కూడా
ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి. రెండోది ఆర్పిఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అది ఎవ్రీ 50 మెంబర్స్ ఫార్మర్స్ ఫార్మర్స్ తోటి కార్యక్రమం చేస్తాం. వెనుకబడ్డ ప్రాంతం రూరల్ ఏరియాస్లో లైక్ ఏటూరు నాగారం డివిజన్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, ఫారెస్ట్ ఏరియా, ట్రైబల్ ఏరియా, భద్రాచలం ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాలను గుర్తించి అక్కడ మా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ఇవాళ మీరు గుంటూరు మార్కెట్కి పోండి, వరంగల్ మార్కెట్కి పోండి, ఏటూరు నాగారం లేదా భద్రాచలం మార్కెట్, భద్రాచలం ప్రాంతం నుంచి ఈ ఫలాని మేడం మీకు సరుకు తెచ్చింది మీరు మీ పేరు చెప్తే అక్కడ పక్క ప్రాంతం కంటే కూడా 100 నుంచి 500 రూపాయల ధర ఎక్కువ పలికే పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఆ సాయలు అంత గొప్ప ఛాయలు. మీరు గోదావరి చెప్పడంలో అయ్యో ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది ఉన్నప్పుడు జరిగే నష్టమే, కానీ పంటకు మాత్రం మంచి సారవంతమైనటువంటి భూసారం కలుగుతుంది అక్కడ. ఇది ఉంది అక్కడ. కాబట్టి అలాంటి చోట మేము ఏం చేస్తుంటే ఆర్పిఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతుంది మన భారత ప్రభుత్వం. దీనిలో భాగంగా ఏంటంటే ఈ ఎంపీజీ రైతులు చేసే శిక్షణ కార్యక్రమంలో 3 days ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ లో మేము ఏమిస్తున్నాము, సైంటిస్టులు, డిపార్ట్మెంట్ సర్వీస్ బోర్డు అధికారులు, హార్టికల్చర్ అధికారులు వీళ్ళందరితో కూడా సూచనలు అవగాహన కార్యక్రమం ఇస్తూ శిక్షణ ఇస్తూ 3rd day నాడు వాళ్ళకు ఒక ఎగ్జామ్ కూడా పెడుతున్నాం. 5వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు, మాకు సర్టిఫికేట్ చూపించక్కర్లే కానీ మీ పేరు పేపర్ మీద రాయగలుగుతుంటే చాలు, ఊరి పేరు అడ్రస్ చెప్పగలిగితే చాలు. అలాంటి వాళ్ళకి నిరక్షరాస్యులు అంటే ప్రైమరీ డిగ్రీ వాళ్ళు కూడా ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి చిన్న చిన్న వాటి మీద అవగాహన కనీస అవగాహన కల్పించి రైతు భార్యలకు కూడా వ్యవసాయం మీద అవగాహన ఉన్నది కూడా మా ఉద్దేశం. ఇవి చేస్తూ ఈ పరీక్షలో అందరూ పాస్ అవుతారు, అనుమానం లేదు. పాస్ అయిన వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఆ సర్టిఫికెట్ వల్ల యూజ్ ఏంటంటే 3 సంవత్సరాల పాటు 3 లక్షల రూపాయలు ప్రమాద బీమాని ఉచితంగా కల్పిస్తున్నాం రైతులకి. ప్లస్ ఇప్పటికి కూడా బ్యాంకు మీట్లు ఎక్కకుండా పంట రుణాలు పొందకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 లక్షల రూపాయలు కేవలం 7% వడ్డీకే వాళ్ళ రుణాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ప్లస్ ఇదే కాకుండా మీలాంటి వాళ్ళు యూనివర్సిటీలో ప్రదర్శన చదువుకున్నప్పుడు మీకు అవన్నీ వేస్తారు కదా, అట్లనే ఈ ఎగ్జామ్ లో పాస్ అయినటువంటి రైతు మహిళలకు కూడా మన గంగా లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మంచి తల మీద ఒక టోపీ పెట్టి డ్రెస్ ఇచ్చి వాళ్ళకు ఒక పట్టా చేతుల్లో పెట్టి బ్రహ్మాండంగా సమాజంలో వాళ్ళకు ఒక గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మా ప్రభుత్వ ఉద్దేశం. ఆ రకంగా వాళ్ళకి అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నారు, దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారండి. రైతన్నలు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది రైతన్నలు భరించలేక పంట దిగుబడి రాక ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని తనువును ఛాలెంజ్ చేస్తున్నారు. మరి అలాంటి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారి ఫ్యామిలీకి కావచ్చు? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఆత్మహత్యలు అనేది పంట దిగుబడి రానప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రధానంగా అప్పుల ఊబిలో కూరకపోయినప్పుడు మాత్రం రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు చనిపోడు. అవును, తన భార్య బిడ్డలకు భోజనం పెట్టాలనే సంకల్పం దృఢంగా ఉన్నవాడు రైతే. కానీ అప్పుల బాధలు భరించినప్పుడు ఈ ప్రయత్నం చేస్తారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వాలు అందించే సహాయం ఏం చేస్తున్నాయి ఏంటి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. నేను మళ్ళీ మా ఛానల్ చెప్పాల్సిన పని లేదు. అలాంటి వాటిని మా వికాస్ అగ్రి ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓని ఎస్టాబ్లిష్ చేసాం కొంతమంది ఫ్రెండ్స్ కలిసి. దాని ద్వారా ఎవరైతే భర్త చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకునే రైతు కుటుంబం ఉందో ఆ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 మాసాల పాటు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి జీవన జ్యోతి అని కొత్త పథకాన్ని లాంచ్ చేశాం 2 years బ్యాక్. ఈ పథకం కింద టైలరింగ్ మిషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి చేస్తున్నాం. ఒక 5,000 రూపాయల నగదు సహాయం కూడా చేస్తున్నాం వాళ్ళకి. చేస్తూ టైలరింగ్ నేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళకి 1 ఎకరమో 2 ఎకరాలు సొంత భూమి ఉంటుంది చిన్న రైతులకి, భర్త చనిపోయిన మహిళలకు కూడా. వాళ్ళకి నాట్ ఓన్లీ టిఎల్ ఫౌండేషన్ తరగతికి సంబంధించినటువంటి వరి విత్తనాలని 2 పంటలు సరిపడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. దీంతో పాటు ఏదైతే వాళ్ళ భర్తలు అప్పులో పాలు చనిపోయారో ఆ దుస్థితి వాళ్ళకి రాకుండా ఉండడం కోసం ఇందాక మీరు ఏదైతే మొదటి అడిగారో వచ్చాను ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు నడిపించడం కోసం కొన్ని గోశాల నుంచి వాళ్ళకి ఆవులను కూడా ఉచితంగా ఇప్పించి గో ఆధారిత వ్యవసాయం వైపు వాళ్ళ మళ్ళించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అద్భుతం. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు 52 మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డివిజన్లు, మన ఊరు ఎటునారాయణ డివిజన్లో గుర్తించి వాళ్ళందరూ కూడా టైలరింగ్ మిషన్స్ 5 విడతల కింద ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. సీడ్ని కూడా ఉచితంగా ఇప్పటికే మనం ఇవ్వడం జరిగింది.
దాంతోపాటు మీరు ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా ప్రింట్ మీడియా కావచ్చు, ఎక్కడన్నా రైతులు ఏదైనా ఇబ్బందులు ఉన్నది తెలుసుకుంటే కూడా మేము కూడా స్పందిస్తున్నాం. మా ములుగు జిల్లా మంగపేట మండలంలో ఒకటి కొత్తూరు అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ట్రైబల్ ఫార్మర్స్ ఉన్నారు పాపం, బాగా నిరుపేద. వాళ్ళకి నాగలి ఉంది కానీ దున్నడానికి ఎద్దులు లేకపోతే భార్యాభర్తలు ఎద్దులు ఆగుతారంటే చిన్న పిల్లగాడు ఒక 12-10 years ఉంటాయి అబ్బాయికి, నాగలి మేడి పట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి 70 సెంట్ల విస్తీర్ణంలో పత్తి పొలం పైపాటు చేశారు. అది హృదయ విదారకమైనటువంటి సంఘటన. వాళ్ళని వెంటనే స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని దాదాపు ఒక 8,000 రూపాయలు, అంటే వీళ్ళు వేసినటువంటి 70 సెంట్ల కాటన్ పత్తి ఏదైతే ఉందో ఆ పంటకి ఇప్పటి నుంచి పంట కంప్లీట్ సమ్మర్ రేపు వరకు పంట మొత్తం పూర్తయ్యేంత వరకు అవసరమయ్యే మొత్తం పెట్టుబడి, ఎరువులు, పురుగు మందులు, నగదు పూర్తి స్థాయిలో వాళ్ళకి అందజేయడం జరిగింది. కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం మన ద్వారా కొంతమంది కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ 8 నుంచి కూడా వాళ్ళకు ఒక జత ఇళ్ళు మంజూరు చేయడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా బాగుందండి. మీరు ఒక రైతుగా ఉండబట్టి రైతు కష్టాలను మీరు అర్థం చేసుకొని వాళ్ళు ఏ విధమైన బాధపడతారు, ఎక్కడ సమస్యను ఎదుర్కొంటున్నారు అంటే మూలాల నుంచి పరిష్కరించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు. అందుకు మీరు డైరెక్ట్గా ఉండటం వల్ల కూడా మిగతా రైతాంగానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.